మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. మా నాలుకల చేత, మా నోళ్ళ చేత, మా నోటి చేత మేము సాధించుకుంటాం. ఏదైనా మేము చేయగలుగుతాం. మా మాటలు మావి, మా పెదవులు మావి, మా ఇష్టం అని నేటి ప్రజలు, దేవుని బిడ్డలైనా, అన్యులైనా ఎవరైనా సరే అలా జీవిస్తున్నారు. ఏం సంపాదిస్తారు? ఏం సాధిస్తారు? ఏమి సాధించినా, ఏం సంపాదించినా రక్షణను మాత్రం సాధించలేరు, సంపాదించలేరు. నూరేండ్లు ఏమి సాధించి, ఏం సంపాదించి చివరికి ఎట్టుపోతారు? నరకంలో పోతారు. యుగ యుగములు నరకంలో ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును అని ప్రభు మనం గురించి ఆయన ఏడుస్తున్నాడు, చింతపడుతున్నాడు. ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు మనం రక్షించబడాలని, అది తప్పించుకోవాలని. అందుకనే ఈ కొద్దిపాటి అల్పకాల జీవితం గురించి మనము శ్రద్ధ చూపించకుండా యుగ యుగములో పరలోక రాజ్యంలో జీవించడానికి, దేవునికి భయపడి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి మనం ఆయనకు అప్పగించుకోవాలి. దానిని బట్టే మనము అబద్ధాలు ఆడొద్దు. ఏం బాగుంటది? మరీ నిజం చెప్తే బాగుండదు కదా! ఏం కాదు, కొద్దిగా అబద్ధం, ఫార్మాలిటీ, మేనర్స్, మర్యాద. మరీ మర్యాద లేకుండా నిజం చెప్తారా అనేది అలవాటై బాగా కామన్ అయిపోయింది నేటి సమాజంలో. భార్యాభర్తల మధ్య అబద్ధాలు, తోబుట్టువుల అబద్ధాలు, సంఘముల అబద్ధాలు, బయట అబద్ధాలు, ఆఫీసుల అబద్ధాలు, వ్యాపారంలో అబద్ధాలు, స్కూల్లో, కాలేజీలో ఎక్కడంటే అక్కడ అబద్ధాలతో నిండిపోయింది. అదొక కల్చర్ అయిపోయింది. అదొక మర్యాద అయిపోయింది. ఒకరికొకరు అబద్ధములాడుకొందురు, ఇచ్చకములాడుకొందురు. దీనంతటికి ప్లాట్‌ఫార్ము సోషల్ మీడియా నేడు. ఆ కల్చర్ ఏంటి తెలుసా? అందులో అన్ని అబద్ధాలుంటాయి. ఆ అబద్ధాల్ని మనం ఇట్లా పెట్టాలి. అబద్ధాల్ని కామెంట్ చేయాలి. అప్పుడు వారు హ్యాపీ అవుతారు. ఇంకా 4 అబద్ధాలు యాడ్ అవుతాయి. మీరు కూడా అబద్ధాలు చెప్పొచ్చు. వారు కూడా ఇట్లా అంటారు. అవి కూడా మీకు ఆదరణ కలిగిస్తాయి. అబద్ధాలు, ఫేక్ లైఫ్, ఇది మన గురించే ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన నోటి మాట వలన నీవు నీతిమంతుడవని, నీ నోటి మాట వలన నీవు దోషివని తీర్పు పొందుతావు. కాబట్టి మీ నోట నుండి వచ్చు ప్రతి వ్యర్థమైన మాటకు మీరు లెక్క చెప్పాలి అని దేవుడు అంటున్నాడు. అందుకనే మన నాలుకలు, మన నోర్లు మనవి కావు. మన శరీరం మనది కాదు. దేవుని చేత కొనబడ్డవారు. కాబట్టి ఆయనకు లెక్క చెప్పేలాగా మనం ఉండాలని భయంతో గడపాలి. అదే నోటి మాట గురించి ప్రభు చెప్తా ఉన్నాడండి. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. పరలోక రాజ్యము వెళ్లకుండా నిన్ను పెళ్లగిస్తాడు. పరలోక రాజ్యంలో నీ పేరు రాసి ఉంటే దాన్ని తుడిచివేస్తాడు దేవుడు. ఆ తుడుపు పెట్టకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాలి. ప్రభునందు మనం మన యొక్క నోటి మాటను, మన యొక్క పెదవులను కాచుకొని ఉండాలి. లేకపోతే ఏం సాధిస్తాం? డబ్బులు సాధిస్తాం, ఆస్తి సాధిస్తాం, మనం అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవుతాం, ప్రజలందరి అండదండ సాధిస్తాం, అందరి యొక్క మన్నలను సాధిస్తాం, మంచి పేరు సాధిస్తాం, అన్నీ సాధిస్తాం. కానీ దేవుని రాజ్యమును, నిత్య జీవమును, రక్షణను మాత్రం ఏ మాత్రం పొందుకోలేం. ఇంపాసిబుల్. అదే ప్రభు మన ముందు పెట్టిన అపాయము మనకు గుర్తు చేస్తా ఉన్నాడు.